ఏరా పెద్ద బాలయ్య, రోజు జనం కిటకిటలాడుతున్నారంటావు, గల్లాపెట్లో క్యాష్ లేదంటావు, దానికి చిల్లుందా? ఏనన్నా ఒకవేళ వచ్చే జనం అంతా లావటాలేమో. రోజు నువ్వు నా కొడుకు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటావు. ఓరి వెళ్ళేలాగన్నా మళ్ళీ ఈ మధ్య కొత్తగా ఎవరిలో చేర్చావే, వాళ్ళంతా క్యాష్ గల్లాపెట్లో పడేస్తున్నారా, ఏట్లో పడేస్తున్నారా? లేదు అన్న, 2 రోజుల నుంచి నేనే టికెట్లు ఇస్తున్నాను. నువ్వా? నీ మీద నాకు ఎటువంటి అనుమానము లేదు. అవును, మీ తమ్ముడు ఎక్కడా? వాడిని మధ్య హాలు పక్కే రానివ్వట్లేదు. వాడు ఈ వైపు రావడం లేదంటే లోపం ఎక్కడుందంటావు? రారా, మన సినిమా హాల్లో తమిళ సినిమా వేస్తే చాలు నువ్వు మీ బాబు పరిగెత్తుకుంటూ వస్తారు. ఎక్కడ రావాడు? ఇప్పుడు మా నాన్న పిలవడానికి వెళ్తున్నా. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. బడంకాయ్ అక్కడ కౌంటర్ మూసేశారు, ఇక్కడ మన కౌంటర్ తెరవచ్చు కదరా. సినిమా చూపిస్తారా? తక్కింది ఎల్లుండి ఇస్తాలే. 2 రోజులు చూసిపో. నువ్వు దొడ్డిదాన్ని జనాలు పంపిస్తే కలెక్షన్ ఎలా అవుతుందా? నా సంగతి నువ్వు చూడలేదే. నీ సంగతి చూడరా? అరుస్తా. అరిస్తే కొడతాను. కొడితే అరుస్తా. ఏంటి కొడితే అరుస్తావా? తమ్ముడు అరే అరవకరా. వాచేది ఆ రోజు ఒక పిల్లకు బదులు మరో పిల్లని చూశాను. ఆ అమ్మాయిని చూసి పిచ్చాడిని అయిపోయాను. ఇన్నాళ్ళు ఆ పిల్ల వెనకాల తిరిగాను. ఆ పిల్ల దగ్గర మంచి పేరు సంపాదించాలని వాచి తీసిచ్చేశాను. ఆ వాచి రేపు అమ్మాయి వాపు చేసిందంటే ఏం చేయాలో తెలియటలా. అవును, ఈ విషయం నీకెలా తెలుసు? ఇప్పుడు నువ్వు కక్కావుగా. అప్పుడు ఆ వాచ్ సంగతి ఎలా అడిగావు? ఆ తాకట్టు పెట్టుంటావేమో నేను అడిగాను. ఇప్పుడే తెలిసింది నిన్నే అక్కడ తాకట్టు పెట్టుకొచ్చావని. విడిపిద్దాం. విడిపించేలాగా మునిగిపోతుందేవరా? ఎరా పెళ్లి కోసం అల్లాడిపోతున్నావే. నా పెళ్లి అయితే కదరా నీ పెళ్లి. నా లవ్కి ఐడియా చెప్పరా? టైం రా. నాకు ఒకటి ఓ పని చెయ్యి. రేపు అమ్మాయి వాచి వాపస్ చేసింది అంటే పగలగొట్టు. గురువు గారి దేవురు ఈ ఊరేనండి. ఎప్పుడు చూడలేదే. ఇకపై రోజు చూడొచ్చు. చూద్దాం చూద్దాం. మన పేరేంటి? సూపర్ సూపర్. సినిమాలో చూశాను. ఏమండి? నేను ఎప్పుడు సిగరెట్లు తాగనండి. ఎప్పుడు ఒకసారే. చెప్పండి. అయ్యో, వాచ్ ఎత్తుకుపోతున్నాడండి. ఏం వాచి? మీరిచ్చారు ఆ వాచే. నేను మీ చేతికి ఇచ్చాగా. మీకోసమే వాచ్ ఇక్కడ పెట్టాను, వాడు వచ్చి ఎత్తుకుపోయాడు. ఆ మనిషిని అడిగి మీరేటండి. ఓయ్, వాచ్ కావాలంటే నువ్వే తెచ్చుకోయా. మర్యాద తగ్గుతుంది. ఏమో శుభ్రం.
ఏమిటండి? వాచి. అవును వాచి. అలారం కొడుతుంది. కొడుతుంది. 1000 రూపాయలు సార్. ఉంటుంది. తీసేవండి. అరే తప్పండి. ఎందుకండి గొడవ? అరే మీరే కొట్లాట పిలుస్తున్నారు. కొట్లాట? ఫైటా? ఏమండి నేను ఫైట్ చేయబోతున్నాను. మన దెబ్బ చూడండి. టాప్ లేపేస్తా. పర్వాలేదు, సూపరే. సీత, ఈ చీర కొంచెం పట్టుకోమ్మా, కుట్టాలి. నీరు తెచ్చాక నీ కుట్టాలి. ఆగలే, నువ్వేటికి పోతే గంట అవుతుంది. పని పూర్తయ్యాక పో. వింటున్నావా? సరిగ్గా పట్టుకోవే. ఇంకెలా పట్టుకోవాలేంటి? మొన్న చూసిన సినిమాలో ఒక డైలాగ్ ఉంది, మనం ప్రేమించే వాళ్ళని చేసుకోవటం కంటే మనల్ని ప్రేమించే వాళ్ళని చేసుకోవటం మహా ఉత్తమం. ఏమంటే వాళ్ళైతే మనసు నొప్పించకుండా ఉంటారు. అప్పుడు పిచ్చిరాత అనుకున్న డైలాగు ఇప్పుడు సుభాషితం అని తెలుసుకున్నాను. మనం ఎప్పుడైనా ఒకే బస్సునో ఒకే పిల్లనో నమ్ముకుని ఉండకూడదు. మనకి ఏది అందుబాటులో ఉంటే అది పట్టుకుపోతూ ఉండాలి. ఒకటి మాత్రం నిజం, బ్రతికుండగా మనం మంచి వాళ్ళని ఎంత చెప్పినా ఈ లోకం నమ్మదు, చచ్చాకే నమ్ముతుంది. నేను మీ వల్ల ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాను. ఏమండి? మన ప్రణయానికి ఎలాంటి ఆటంకం వచ్చినా దాన్ని నేను లక్ష్య పెట్టను. ఏమండి? మిమ్మల్ని
ఏమిటమ్మా పిలిచారా? నిన్న మీతో మాట్లాడాలని వచ్చాను, కానీ అంతలోనే మీరు వెళ్ళిపోయారు. ఎందుకు? కాదు, ఆ రోజు మీరన్నది తెల్లవార్లు బోర్ల పడుకొని ఆలోచన చూశాను. మీరన్నదే కరెక్ట్ అనిపించింది. రాత్రి బోర్లా పడుకున్నారు, పిల్లకిలా పడుకున్నారు. అది ఇప్పుడు నాకు అవసరం లేదు. నా గురించి ఆలోచించే ఒక పిల్ల కావాలి. ఆ పిల్ల ఇన్నాళ్ళకు దొరికింది. నేను వస్తాను. గీత, ఏ టచ్ డౌన్ చేది. చిచ్చ తొలి చూపులోనే నాకు మీరు నచ్చారని చెప్పానే, పరిచయం అయ్యాక ఇప్పుడు నచ్చలేదని చెప్తానా? ఇది ఫైట్ జరిగిన రోజే చెప్పాలి. ఎన్ని దెబ్బలు! ఎవరికండి? నాకే. పొండి పొండి, ఆటక్కులాడే మీతో చివరి వరకు ఉంటుందేమో చూస్తాను. తక్కులాడి గిక్కులాడంటూ నోటుకొచ్చినట్టు మాట్లాడకు. దానిది చాలా సున్నితమైన దానికి అసలు గుంటే లేదు, దాన్ని వెనకేసుకొస్తున్నారా? ఏమే, ఈ కారపు మగాళ్ళ హృదయాలు ఖాళీగా ఉంటాయా? పడుచు పిల్ల ఎవరైనా అద్దెకొచ్చిందేమోనని తెలుసుకోవద్దు. రమ్మనగానే ఆవరావమంటే వచ్చేసావే. ఏమిటి? నువ్వు నా హృదయంలో అద్దెకున్నావా? పోవే. విన్నావటే, నా మీద ఆయనకి ఎంత ఆశ లేకపోతే నన్ను పోవే అంటారు. ఏమండి, ఇంకో 4 సార్లు అలా పిలవండి, అప్పుడే దీనికి తెలిసింది. ఏంటి? రేయ్, ఎలా ఉంది? ద్రోహి. ఏమిట్రా? ఈవిడికి చెల్ల ఉంటే నాకు ఎంత వీలుగా ఉంటుంది. ఒరేయ్, నీ వాలకం చూస్తే నాకే ఏదోలా ఉంది. దించరా? తలితే లాంటి వాడు చంపేస్తాడు.